నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంతోషి. ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరిగింది. ఫిబ్రవరి 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ సభకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. సంవత్సరం బడ్జెట్ ఆమోదం కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మంత్రివర్గం సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో రేపు ఉదయం 10:30 గంటలకి మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా తెలంగాణ శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ రెండు బడ్జెట్లకు సంబంధించిన ఆమోదం కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ వేదికగా జరిగింది. అయితే ఈ బడ్జెట్ మొత్తం కూడా దాదాపు గత 2022-2023 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్తో పోలిస్తే ఒక 10-12% పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తూ ఉంది. దాదాపు 2,56,000 కోట్ల నుంచి దాదాపు 2,80,000 కోట్ల నుంచి 3 లక్షల వరకు ఈ సంవత్సరం బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. మాఫీ, రైతు బీమాతో పాటు దళిత బంధు పథకాలను ప్రవేశపెట్టి వెనుకబడిన సామాజిక వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్టు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెనుకబడిన వర్గాలైన గిరిజనులకు కూడా గిరిజన బంధు ఇస్తామని చెప్పింది. అదే సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ సిద్ధం కాకపోయినప్పటికీ ఈ బడ్జెట్లో గిరిజన బంధు సంబంధించిన నిధులకు విడుదల సంబంధించిన ప్రమేయం ఉంటుందా లేదని మాత్రం ఒకటి చూడాలి. దీంతో పాటు సొంత జాగా ఉంటే 3 లక్షలు నిరుపేదలకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ అది నెరవేరలేదు. దాదాపు గత 7-8 సంవత్సరాలుగా ఇలాంటి హామీలతో కొన్ని హామీలు పక్కకు పోతూ ఉన్నాయి. కొన్ని మాత్రం కొత్తగా తెరపైకి వస్తున్న హామీలు మాత్రం అమలవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో సభ పెట్టడం ఇదే మొదటిసారి. మరి ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నాయకులు కూడా నాందేడికి వెళ్తారు. ఇప్పటికే అక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బాల్క సుమన్ తదితర ముఖ్య నేతలు అందరూ కూడా ఎమ్మెల్సీ షబ్బీర్పూర్ రాజు లాంటి ముఖ్య నేతలు అందరూ కూడా అక్కడ నాందేడ్లో గత 10 రోజులు పర్యటించి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభ ఏర్పాటును దగ్గర చూస్తున్నారు. సభ చేపట్టం చేసేందుకు భారీ ఎత్తున చేరికలు చేర్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పూజలు చేసే అనంతరం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ సంబంధించిన అంశాలు. విఘ్నేశ్వరరావు, రాములు, 16 న్యూస్, ప్రగతి భవన్.